श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवन् षडकोप इतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्री लक्ष्मीनरसिंहदेवपादका सेवक श्रीवन् षडकोप श्री नारायण इतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्रीवन् षडकोप श्री रंगनाथ इतीन्द्र महादेशिकाय नमः। श्रीमत्कांची मुनिं वंदे कमलापतिनंदनं वरदाङ्गिरिसदाशङ्करसायन परायणं देवराजतया पात्रं श्रीकाञ्चीपूर्णमुत्तमं रामानुजमुनिर्मान्यं वन्देहं सज्जनाश्रयम्। ఈరోజు కుంభమాస మృగశీర్ష నక్షత్రం, స్వామి తిరుక్కచ్చి నంబి ఓడ తిరునక్షత్రం. తిరుక్కచ్చి నంబిகள் అడియనకు చాలా దగ్గరైన ఒక ఆచార్య స్వామి. ఎందుకు అంటే రామానుజర చేసిన ఆచార్యుల్లో ముఖ్యమైన ఆచార్య స్వామి తిరుక్కచ్చి నంబి. రామానుజరికి మన ఎప్పుడుమే మన సంప్రదాయంలో ఆచార్య కృప కానీ ఒక దేవుడి కృప మనకి దొరకాలంటే ఒక భాగవత సంబంధం ఉండాలి మనకి. రామానుజర్ యాదవ ప్రకాశం దగ్గర చదివినప్పుడు ఆలవంద రామానుజరోడ వైభవం విన్ని రామానుజర చూడడానికి కటాక్షం చేయడానికి కాంచీపురం వచ్చారు. అప్పుడు కాంచీపురం తిరుక్కచ్చి నంబియం ఆలవందరోడ శిష్యుడే, పెరియ నంబి అదంట ఈయన కూడా ఒక శిష్య స్వామియే. అప్పుడు కాంచీపురం కూడా కరియమాణిక్య వరదన్ సన్నది పక్కన ఆలవందార్ తిరుక్కచ్చి నంబి అంతరు నిల్చున్నారు. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలవందరు వెయిట్ చేస్తున్నారు. అప్పుడు యాదవ ప్రకాశరుతో ఇళయాడవారు, అది రామానుజర్ వస్తున్నారు వరదరాజ సన్నిధికి దర్శనానికి. అప్పుడు ఆలవందార్ తిరుక్కచ్చి నంబి దగ్గరన ఈ గోష్ఠిలో ఎవరు ఇళయాడవార్ అని అన్నారు. అప్పుడు ఆ తిరుక్కచ్చి నంబి అక్కడ చూడండి, ఎవరు తెల్లగా వైట భుజం పెద్ద భుజంతో చిన్న హిప్తో ఉన్నారు. ఆదిశేషన్ లాగా ఎవరైనా ఆదిశేషం చూడండి, పైన పెద్దది చిన్న చల్లగా వస్తుందా, అలా ఎవరు ఉన్నారో తెల్లగా వైట్ అయినా ఆదిశేషన్ నేను వైట్ ఉన్నారో అదే ఆయనే ఇళయాడవార్ అని అన్నారు. సో అది ఈ ఆలవందాను ఆచార్యుడ కృప కటాక్షం రామానుజనుకు రావాలంటే తిరుక్కచ్చి నంబి ఒక ద్వారం ఉంది. ఈ తర్వాత ఆలవందార్ స్వామి కాంచీపురం దేవరాజ పెరుమాళకి వెళ్ళి వరం దశాది వరదహ, ఎవరు ఏ వరం అడుగుతున్నారో అందరికీ తన వర ఇస్తున్న స్వామి వరదరాజ స్వామి. ఆయన దగ్గర వెళ్ళి దేవపెరుమాళ దగ్గర వెళ్ళి, స్వామి ఈ మళ్ళీ మీకు నేను శరణాగతి చేస్తున్నాను, నా ధర్మదిష్టోస్మి శరణాగతి చేసి, ఈ శరణాగతి ఫలితం ఏంటంటే ఈ ఇళయాడవారిని మన సంప్రదాయానికి మూర్తావిష్టర తలమైకి మీరు తీసుకురావాలి. అప్పుడు ఫస్టే వెంటనే ఏం చేశారంటే తిరుక్కచ్చి నంబి చూపించిన వెంటనే ఆళ్వారోడ పాత్రం నాకు చాలా చాలా నచ్చిన పాత్రం. ముదల్వన్ ఇవన్ ఎంట్రు తత్తేతి అంటే నమ్మాళ్వారు చెప్తున్నారు అంటే స్వామివారికి అంతమంది భక్తులు ఉన్నప్పుడు కూడా నన్ను చూపించి ఈ సంప్రదాయానికి శ్రీ వైష్ణవ ప్రపన్నకుడానికి, ప్రపన్నుడు ఎవరెవరు చరణాగతి చేస్తున్నారో వాళ్ళందరూ ప్రపన్నుడు కదా, వీళ్ళందరికీ కూటస్థరు అంటే ఎవరు హెడ్. మనం ఇప్పుడు కూడా నమ్మాళ్వారికి అల్లపాడు చెప్పినప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రపన్నచర కూటస్థర్, ఎవరెవరు చరణాగతి చేస్తున్నారో వాళ్ళందరికీ కూటస్థర్, తలైవర్ ఆయనే, హెడ్ ఆయనే. స్వామివారిదా నియమనం చేస్తారంట. ఇలా ముదల్వన్ ఇవన్ ఎండ్రు తత్తేతి ఎన్ నావిల్ వంతు బుహుందుని పాసరం. స్వామివారికి అంత భక్తుడు ఉన్నప్పుడు కూడా నన్ను చూసి నన్ను సెలెక్ట్ చేసి ఈయనే నా భక్తుడు అందరికీ హెడ్ నేను నిర్ణయం చేస్తారు పాసురం ఉంది. ఆలవందారు ఏం చెప్పారంటే ఆ పాసురాన్ని చెప్పి ఈ రామానుజరే ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి తల మీద ఉండాలి, ముదల్వన్ ఇవన్ అని ఆశీర్వాదం చేస్తారు. చేసిన తర్వాత ఈ ఆశీర్వాదం ఫలితమవ్వాలి, యాదవ ప్రకాశం తర్వాత రామానుజుడు మన సంప్రదాయానికి రావాలి అని దేవపెరుమాళ దగ్గర చరణాగతి చేశారు. ఇదన్నీ ఎవరితో జరిగింది? తిరుక్కచ్చి నంబి వల్ల జరిగింది.
అంత మన సంప్రదాయానికి రామానుజుల తీసుకొచ్చిన స్వామి తిరుకచ్చినంబి. ఆయన లైఫ్లో చాలా విశేషమైన విషయాలు ఉన్నాయి. అలా ఒక్కడేంటే ముఖ్యమైన విషయం కాంచి తేవపెరుమాళ్. ఇంకొకటి చెప్తున్నా, మీరు కురత్తాழ்వానోడ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. స్వామివారు చేసిన పంచస్తవంని అదే ముఖ్యమైన పాసురాలు మాత్రం పెట్టి ప్రబంధ స్తోత్ర శ్లోకం మాత్రం పెట్టి 5 రోజు 6 రోజు మనం వీడియో చేసినాం. కావాలంటే లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాము, కావాల్సి మీరు చూడవచ్చు. ఆ కురత్తాழ்వాని సంప్రదాయాన్ని తీసుకొచ్చిన ఇదే తిరుకచ్చినంబి. మీరు ఆ వీడియోలో చూస్తే మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ వీడియో కురత్తాழ்వాని వైభవంలో చెప్తున్నాను. ఏంటంటే ఈ తిరుకచ్చినంబికి ఉన్న వైభవం ఏంటంటే ఈయన పుట్టినది పూవిరందవల్లి అని చెన్నైకి దగ్గర ఉంది. పూందమల్లి ఇప్పుడు పేరు, పూవిరందవల్లి అప్పుడు పేరు. అక్కడి నుంచి రోజు ఫస్ట్ ఈయన ఏం ప్లాన్ చేశారంటే స్వామివారికి ఆలవట్టం చెయ్యాలి, విసిరికైంగనం చెయ్యాలి ప్లాన్ చేస్తారు. ఫస్ట్ ఎక్కడ పోవాలి, అన్ని సౌకర్యాలు భోగమూర్తి ఎక్కడ ఉన్నారో, ఎవరు భోగంతో ఎంజాయ్ చేస్తున్నారో అక్కడ పోవాలి కదా. మన సంప్రదాయంలో భోగ మండపంను శ్రీరంగానికి పేరు. శ్రీరంగం అంటే భోగ మండపం, తిరుమల పుష్ప మండపం, కాంచీపురం త్యాగ మండపం, తిరునారాయణపురం మేలకోట తిరునారాయణపురం జ్ఞాన మండపం. సో ఈయన ఫస్ట్ భోగ మండపంగానే పోతున్నాం. అందరూ భోగమూర్తి ఆయన పోయి అడిగారు, స్వామి మీకు నేను ఆలవటం చేయొచ్చా అని. అబ్బా నేను ఆల్రెడీ 2 కావేరికి మధ్యలో ఉన్నాను, చల్లగా ఉంది, నాకు అవసరం లేదు, ఇంకొక స్వామి చూడ అన్నారు. సరే తిరుమలకి పోయినారు. తిరుమలకి పోయి ఏమంటే 10 నెలలు ఇక్కడ చల్లగానే ఉంది, ఏదో 2 నెలల సూర్యుని వచ్చిపోతున్నావు, ఇక్కడ నాకు అవసరం లేవు. ఎవరు అగ్ని మధ్యలో వచ్చినారో ఆయనకి ఎండ ఎక్కువ ఉంది, ఆయనతో పోయి కైంకర్యం చేయమన్నారు. ఎవరంటే కాంచి తేవపెరుమాళ్. బ్రహ్మ చేసిన అశ్వమేధ యాగం యాగకుండం మధ్యలో వచ్చిన స్వామి. అందుకంటే ఇప్పుడు కూడా తేవపెరుమాళ్ చూస్తే ఇక్కడ పూరా ఆ నిప్పు పడిన అంత మార్క్స్ ఉంది. ఇక్కడ కింద చూస్తే పూర్తిగా నిప్పు తన పైన పడిన మార్కుతో ఉన్న స్వామి. ఆయనకు పోయి కైంకర్యం చేయన్నారు. ఆయన కైంకర్యం చేసిన దీంట్లో తృప్తిపడి తేవపెరుమాళ్, కాంచి తేవపెరుమాళ్ నేను అర్చావతారంలో ఉన్నాను కూడా మర్చిపోయి అర్చా సమాధియ కొలైతుకొండు ఆయనతో మాట్లాడినారు. స్వామి రాముడుగా కృష్ణుడుగా వచ్చినప్పుడు మాట్లాడడం అది సాధారణం. అర్చ అంటే విగ్రహం కదా, ఒక రాయితో లేకపోతే ఒక ఉలోహంతో చేసిన విగ్రహం. ఆ విగ్రహం నుంచే తిరుకచ్చినంబి దగ్గర మాట్లాడడం. ఇప్పుడు కూడా మీ ప్రదక్షిణం చేసి వచ్చినప్పుడు అక్కడ లేకపోతే కచ్చికి వాయితాన్ మండపం ఒక మండపం ఉంది. అక్కడ స్వామివారు వస్తారు, అక్కడ తిరుకచ్చినంబి ఆలవటం చేస్తారు. ఆయనతో ఏం మాట్లాడుతున్నారు, గాసిప్ మాట్లాడుతున్నారు. లోకమంది మంచి ఉందా, అక్కడ వర్షం వచ్చిందా, ఈయన ఏం చేస్తారు ఆయన మాట్లాడుతున్నారు స్వామి. అప్పుడు కురత్తాழ்వాన్ గురించి ఒక మాటల్ని పెరందేవి తాయారు తేవపెరుమాళ్ మాట్లాడి ఆ మాటల్ని తిరుకచ్చినంబిపోయి కురత్తాழ்వాన్కి చెప్పి ఇదన్నీ డీటెయిల్గా ఆ వీడియో చెప్తున్నాం, కావాల్సిన డిస్క్రిప్షన్లో చూడండి. అందులో అది విన్న తర్వాత కురత్తాழ்వాన్ అన్ని సొత్తని వదిలేసుకొని యో నిత్యం అచ్యుత పథాంబుజ యుగ్మ రుక్మ వ్యామోగద తదిరారణాయమేనే అస్మద్ గురోర్ భగవదోస దైవచందోహో రామానుజస్య చరణో చరణం ప్రపత్యే, నాకు రామానుజ తిరువడియే చాలు అని అన్నీ వదిలేసుకొని ఎవరికి అచ్యుతనోడ పాదార విందం రుక్మం యుగ్మ రుక్మం అంటే స్వర్ణము, ఆయన పాదమే నాకు స్వర్ణం. ఎవరికి అచ్యుతనోడ పాదార విందం స్వర్ణమో ఆయన పాదార విందం నాకు స్వర్ణం చెప్పేసుకొని రామానుజ దగ్గర పోయినాయి. అదే కురత్తాழ்వాని సంప్రదాయం తీసుకొచ్చినదో ఇదే తిరుకచ్చినంబి. ఈ తిరుకచ్చినంబి లైఫ్లో ఇది చెప్పినాక ఇంకా రామానుజ లైఫ్లో కావాల్సిన విషయం గురు పరంపరలు చాలా ఉన్నాయి. కానీ మనం ఈరోజు తిరుకచ్చినంబి చేసిన అది ఆయనకి ప్రియమైన స్వామి పైన చేసిన ఒక శ్లోకం, చిన్న శ్లోకం, అష్టకం అంటే 8 శ్లోకం, శ్రీ దేవరాజ అష్టకం అంటే దేవరాజనాన తేవపెరుమాళ్ గురించిన 8 శ్లోకాలు. నమస్తే హస్తిశైలేష శ్రీమన్ అంబుదలోచన శరణం తాం ప్రపన్నోస్మి
ప్రణదాతి హరాచ్యుత. ఇదా మొదటి శ్లోకం. అద్భుతమైన చిన్న శ్లోకం, 8 శ్లోకం, 2 వరిదా. ఖచ్చితంగా ఈరోజు పారాయణ చెయ్యండి అందరూ. చిన్న చిన్న శ్లోకం దానిలో మనము అన్ని శ్లోకాలు అర్థం చూడలేవు. ఈరోజు 3వ పాసురం, 3rd பாசுரத்தோட 3rd ஸ்லோகானோட அர்த்தம் ரொம்ப శ్రీ వైష్ణవ సంప్రదాయంకున్న ముఖ్యమైన ఒక క్వాలిటీ, శ్రీ వైష్ణవ క్వాలిటీయే చెప్పిన శ్లోకం. నిందితాచారకరణం నివృత్తం కృత్యకర్మణః పాపీయాం సమమర్యాతం భాగిమాం వరద ప్రభో. ఏ వరద, ఏ ప్రభో. ప్రభు అంటే పెద్దవారు. ఈయన అమరగళ్ళ అధిపతి కదా, అందరికీ పెద్దవారు. దేవపెరుమాళ్ కదా, దేవాదిరాజను కదా. ఏ వరద ప్రభో, ఏ దేవాదిరాజనే. పాహిమాం, నన్ను కాపాడు. పాహి అంటే కాపాడు. పాహిమాం, నన్ను కాపాడు. ఇది ఉన్న స్వామి వారు అడుగుతున్నారు, దేని నుంచి మిమ్మల్ని కాపాడాలి, నువ్వేం చేస్తావంటే, స్వామి ఇదం కురుష్వ అని వేదం చెప్తుంది. ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి, అది వేదం చెప్తుంది కదా స్వామి. నేను వేద ఏం చెయ్యని చెప్తుందో అది నేను చెయ్యను. వేద ఏం చెప్పకూడదు, చేయకూడదు అని చెప్తుందో నేను చేసిన వారు నేను. ఈ பாசுரம் పూర్తిగా నైత్యానుసంధానం. ఇదేదా కురతాழ்వానోడ శ్రీవైకుంఠ స్తవం వీడియోలో మనం పరస్పర నీచభావై కావాల్సిన వారు అది కూడా చూడవచ్చు. లింక్లో పెడతాను నేను. శ్రీ వైష్ణవ సంప్రదాయం, శ్రీ వైష్ణవుడా ఒకరు ఉన్నారంటే ఈ నైత్యానుసంధానం, నేను ఏమి చెయ్యను, నేను నీచుడు, అదే నీచనేన్ నిరయుండిలినేన్ ఎన్కన్ పాసం వైత్త పరంచుడ జ్యోతికే ఆడవా చెప్తున్నారు కదా. నేను ఎంత నీచుడు, అది నీచుడు ఉన్నప్పుడు కూడా స్వామివారికి నా పైన ప్రేమ ఎక్కువ అయింది అన్నారు. ఏం చెప్పండి, నిందితాచాకరణం నివృత్తం. ఏదైతే చెయ్యాలని ఉందో నేను చెయ్యలేదు. కృత్య కర్మణ, చేయలేకున్న విషయాన్ని చేసినాము. పాపీయాం, నేను పాపి స్వామి. పాపీయాం సమమర్యాదం పాహిమాం వరద ప్రభో. అంటే ఇది రెండు స్వామివారు మనకి ఏం చెప్తున్నారంటే, మనం ఎంత దూరం అన్నీ తెలుసుకొని ఎంత దూరం పెద్దగా పోయినా కూడా ఇది ఎక్కడి నుంచి వచ్చింది స్వామి ఈయనకి, ఇది ఒక చెప్పాలంటే ఇది ఎక్కడి నుంచి రావాలి కదా. ఇదే ఈ స్వామివారోడు ఆచార్యన్ ఆళవంతారు తన స్తోత్రరత్నంలో పూర్తిగా నా ధర్మనిష్ఠోస్మి నా చ ఆత్మవేది, నాకు ధర్మమే లేదు, నా ధర్మనిష్ఠోస్మి, ధర్మంలో నాకు ఇష్టమే లేదు, నేను నాకు ధర్మ అనుష్ఠానమే లేవు. ఆళవంతారు చెప్తున్నారు తన గురించి. నా చ ఆత్మవేది, నాకు ఆత్మగుణమే లేదు, నేను నాకాక పాపిష్ఠుడే లేవును ఆళవంతారు చెప్తున్నారు. ఎవరు? యద్బదాంబోర్హత్యేన విద్వద్హాసేష కల్మషగా వస్తుతాం ఉపయోదేయం యామునేయం నమామితం. ఎవరోడ కృపాకటాక్షంలో లవలేస వచ్చింది కాబట్టి నేను రామానుజరా, వస్తువే ఉండలేకున్నా అవస్తువా ఉన్న నేను ఇప్పుడు శ్రీభాష్యం వరకు వచ్చి నేను రామానుజ చెప్తున్నారు. ఆళవందారోడ కృప కటాక్షంలో ఒక లవలేసం పట్టినా బట్టి అవస్తువా ఉన్న నేనే శ్రీభాష్య రాస్తున్నాను అని చెప్తున్నారు. ఆళవందారు చెప్తున్నారు నా నర్దమిష్టోస్మి నా ఆత్మవేది అని అన్నారు. కానీ మనం ఏం చెప్తున్నాం, ఏమి చేయలేకున్నా కూడా నాకన్నా పెద్దవారు లేవు, నాకన్నా ధర్మిష్ఠుడు లేవు, నేను స్వామివారికి నేను చాలా క్లోజ్, నేను ఆరాధన చేస్తే స్వామివారు వచ్చి తన చేయి పెట్టి నా దగ్గర ప్రసాదం తీసుకుంటారు. అంత దూరం మనము అహంకారంతో మాట్లాడుతున్నాం. మనం ఒక విషయం మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఆగమంలో, పాంచరాత్ర ఆగమంలో నైట్ స్వామివారికి అన్ని పూజలు అయిన తర్వాత ఒక శ్లోకం ఉంది. ఇది జిదంతా స్తోత్రంలో ఉన్న శ్లోకం. జిదంతే స్తోత్రం ఉంది, అలా ఉన్న శ్లోకం. ఉపచారాప తేసేన
కృతాన్ అకర్మయా అపచారాన్ ఇమాన్ సర్వాన్ క్షమక్ష్వ పురుషోత్తమ. స్వామి, ఉపచారం చేయాలని అనుకోని నేను స్టార్ట్ చేసిన, కానీ అన్ని అపచారమావే పోయింది. కృతాన్ నన్నుపై కృప పెట్టి క్షమక్ష్వ పురుషోత్తమ, పురుషోత్తముడే నన్ను క్షమించండి స్వామి అని చెప్పిన శ్లోకం. ఇదిలో ఒక విషయం ఎందుకు ఇప్పుడు చెప్తున్నాం కదా, ఈ శ్లోకం మనం ఆరాధన చేస్తామో చెప్పడం మాత్రం కాదు, చతుర్ముఖ బ్రహ్మదేవుడికి ఆరాధన చేసినప్పుడు కూడా ఇదే శ్లోకం అనుసంధానం చెయ్యాలి. ఇది ఎందుకు చెప్పానంటే ఒక చిన్న కథ, కథ ఒకటి చెప్తున్నాను. శ్రీరంగం రంగనాథుడు ఉన్నారు కదా, ఆయనకి పెరియ పెరుమాళ్ పేరు. ఎందుకు అంటే ఆయన ఫస్ట్ చతుర్ముఖ బ్రహ్మవాడ సత్యలోకంలో నీరు కుమిడిలో బబుల్లో వచ్చిన స్వామి, బ్రహ్మ తపస్సు కోసం వచ్చిన స్వామి. బ్రహ్మ ఆరాధన చేశారు ఆ స్వామివారికి. స్వామివాడ వైభవానికి అది లేదు. అయినా స్వామివాడ వైభవానికి బ్రహ్మ ఆరాధనమే తక్కువే. ఆ తర్వాత ఎవరు చేస్తారు? ఇక్ష్వాకు రాజా చేస్తారు. ఇక్ష్వాకు వంశంలో వచ్చిన వారు అన్ని రాజా చేస్తారు. అంతమంది చేసినా కూడా స్వామివాడ వైభవానికి లేవు. ఏం చేశారు? లేదు, ఎవరు నాకు సమానంగా నా వైభవానికి ఆరాధన చేయలేవు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేనే ఒక ఆరాధకుగా వచ్చేసి స్వామివాన నాకే ఒక ఆరాధకుగా వచ్చేసి మీకు తనవే ఆరాధన చేసుకున్న ఊరుదా శ్రీరంగం. అంటే ఆరాధ్య దైవము ఆయనే, ఆరాధకుడు ఆయనే. అలాంటి పుట్టుదా స్వామివారి వైభవానికి సమానంగా చేసుకుని వేరెవరు చేయడానికి కుదరదు. అందుకంటే మనం ఎంత దూరం చేసినా కూడా ఈ నైత్య భావంతో, స్వామి మీ వైభవానికి నేను ఏమీ చేయలేదు, ఏదో ఈ మంద బుద్ధితో, ఏదో నాకు తెలిసిన 4 శ్లోకాలు చెప్పి, నాకు తెలిసిన 2 పాసులు చెప్పి, ఏదో నేనుకున్న సంపాద్యంలో ఒక 4 పూలు పెట్టి, నేనుకున్న సంపాద్యంలో ఒక ప్రసాదం, ఏదో ఒక అన్నం పప్పు కుழంబు ఏదో చేసి మీకు నైవేద్యం పెట్టినాం స్వామి, బహుభోజనంగా బహు తృప్తిగా తీసుకోండి స్వామి అని ఈ నైత్యానుసంధానంతో స్వామివారు అడిగితే స్వామివారు సంతోషంగా తీసుకున్నారు. ఇదా మనకి చెప్పిన శ్లోకందా. ఇది నిందిదాచారణం కరణం చారకరణం నివృత్యం కృత్యకర్మణ పావీయాం మర్యాతం భాగిమాం వరద ప్రభు. అది ఇదంతరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ నైత్యానుసంధానంతో ఉన్న అదే స్వామివాడ తిరునక్షత్రం దుర్గచ్చినాం నంబిగౌడ తిరునక్షత్రం. ఈరోజు ఆయన పాదార విందంలో అంతరు స్మరణం చేసి మనకు కూడా ఆ నైత్యానుసంధానం రావాలి ప్రార్థన చేసుకొని, అందరూ స్వామివారి ప్రార్థన చేసుకొని, శ్రీమదే తిరుకచ్చిన తిరువడిగలే శరణం, ఎమరుమాన తిరువడిగలే శరణం, స్వామి దేశికం తిరువడిగలే శరణం, స్వదాచార్యం తిరువడిగలే శరణం.